మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడల నొప్పులు, అరికాళ్ళలో మంటలు, అలాగే కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు ఇంట్లోనే ఒక మంచి ఔషధం అనేది రెడీ చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఒకరోజు రెడీ చేసుకుంటే 4 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చండి. ఇందుకోసం కొద్దిగంత బెల్లం ముక్క తీసుకోవాలి. బెల్లం ముక్క నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగంత బెల్లం తీసుకొని ఈ విధంగా తురుముకోవాలండి. అసలు బెల్లం ఎందుకు ఉపయోగించాలి, బెల్లం వల్ల నొప్పులు ఎలా తగ్గుతాయి అన్నది తెలుసుకుందామండి. నొప్పులను తగ్గించడంలో బెల్లం అద్భుతమైనటువంటి ఔషధంలాగా పనిచేస్తుంది. ఇది శరీరంలోని నొప్పిని, వాపులను తగ్గించి తక్షణ శక్తిని ఇస్తుంది. ఎవరైతే నొప్పులతోటి నడవలేకపోతూ ఉంటారో, కూర్చున్నా కూడా లేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారో వారికి కూడా ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుందండి. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, జింక్ మరియు మెగ్నీషియం ఉంటాయి. అంతేకాదండి, బెల్లంలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి తక్షణమే నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుందండి. ఒక చిన్న బెల్లం ముక్క అయితే సరిపోతుందండి. ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ పొడి ఉంది అనుకున్నట్లయితే 4 స్పూన్ల చొప్పున బెల్లం పొడి తీసుకోండి, సరిపోతుంది. పాత బెల్లం తీసుకోవడానికి ప్రయత్నించండి. పాత బెల్లం నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ కొత్త బెల్లమే అందుబాటుగా ఉంది అనుకున్నట్లయితే 2 రోజులు ఎండలో ఎండబెట్టేసేయండి. తర్వాత మీరు ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ మోతాదు 4 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చండి. 4 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ ఫ్రెష్గా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా పొడిలాగా చేసుకోవాలండి. లేదంటే పేపర్లో పెట్టుకుని దంపేసుకోవచ్చు. కాకపోతే ఈ విధంగా తురుముకునే దాంతో ఇంకా ఈజీ అవుతుందండి. తర్వాత ఇనుప గోళం తీసుకోండి. ఇనుప కడాయి అంటారు కదండి. సో శుభ్రంగా కడుక్కొని ఇందుట్లోకి ముందుగా మనం తురుముకున్నటువంటి బెల్లం పొడిని వేసుకోవాలి. స్పూన్ల చొప్పున చెప్పాలంటే దాదాపుగా 4 స్పూన్ల వరకు ఉంటుందండి. ఇక ఇందులోకి పసుపు తీసుకోవాలండి. పసుపుకి ఆయుర్వేదంలో మంచి పేరుంది. ఎన్నో ఔషధాలలో పసుపును ఉపయోగిస్తూ ఉంటారు. మీ దగ్గర పసుపు కొమ్మలతో తయారు చేసినటువంటి స్వచ్ఛమైన పసుపు ఉంటే మరీ మంచిదండి. లేదంటే ఈ విధంగా వంటకు ఉపయోగించేటువంటి పసుపు అయినా తీసుకోవచ్చు. సో 1.5 స్పూన్ వరకు తీసుకోండి. 4 స్పూన్ల బెల్లం పొడికి 1.5 స్పూన్ వరకు పసుపు తీసుకోవాలి. శరీరంలోని నొప్పులను తగ్గించడానికి పసుపు అద్భుతమైనటువంటి న్యాచురల్ రెమెడీ అండి. ఇందులో ఉండేటువంటి కర్కుమిన్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు, కండరాల నొప్పులను తగ్గించడానికి, అంతేకాదండి ఆర్థరైటిస్ వంటి సమస్యలను కూడా తొలగించడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుందండి పసుపు. ఇక ఇందులోకి పాన్ సున్నం తీసుకోవాలండి. పెద్దవాళ్ళు తాంబూలంలోకి ఉపయోగిస్తూ ఉంటారు కదండి, అదేనండి పాన్ సున్నమే తీసుకోవాలి. ఈ సున్నం మన వీధిలో ఉండే చిన్న చిన్న షాపుల్లో కూడా దొరుకుతుందండి. కేవలం 3 రూపాయలకే ఈ చిన్న డబ్బి మనకు అందుబాటుగా ఉంటుంది. సో పసుపు వచ్చే వరకు 1/2 చెంచా వరకు తీసుకోండి. సో ఇది పెద్దవాళ్ళు తాంబూలానికి ఉపయోగిస్తూ ఉంటారు. తాంబూలం వేసుకుంటారు కదండి, పెద్దవాళ్ళకు ఒక్కాకు వేసుకునే అలవాటు ఉంటుంది కదండి, వారి దగ్గరైనా ఉంటుంది. 1/2 చెంచా వరకు తీసుకోండి. 4 రోజులకు సరిపడా మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి 4 స్పూన్ల బెల్లం పొడి, 1.5 స్పూన్ పసుపు, సగం చెంచా సున్నం తీసుకోండి. సో ఇందుట్లోకి కొద్దిగంత మంచినీరు యాడ్ చేసుకోవాలండి. మరి లూజ్గా కావద్దండి ఈ మిశ్రమం, మనకు పలుచగా కాకూడదండి, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. మనం మిక్స్ చేసుకున్నప్పుడు నీటిని కొద్దిగా జస్ట్ కొన్ని చుక్కలు యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. సున్నా అని ఇంగ్లీష్లో లైమ్ స్టోన్ పేస్ట్ అంటారండి. కాల్షియం యొక్క అద్భుతమైనటువంటి మూలం. ఆయుర్వేదంలో ఇది కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు, కండరాల నొప్పులు మరియు ఎముకల యొక్క బలహీనతను తగ్గించడానికి ఒక అద్భుతమైనటువంటి ఇంటి నివారణగా పనిచేస్తుంది. మీకు చిన్న చిట్కా చెప్తా చూడండి. మజ్జిగ తాగే అలవాటు ఉన్నవారు గోధుమ గింజంత సున్నం, ఎక్కువ కాదండి, గోధుమ గింజ తెలుసు కదండి, గోధుమ గింజంత సున్నాన్ని మజ్జిగలో వేసుకొని రాత్రి పడుకోబోయే ముందు తాగినట్లయితే, ఒక గ్లాస్ మజ్జిగలో, పలుచగా ఉన్నటువంటి మజ్జిగలో గోధుమ గింజ పరిమాణంలో ఉన్నటువంటి సున్నం వేసుకొని తాగడం వల్ల ఎముకల నొప్పులు తగ్గుతాయండి. అంతేకాదండి, శరీరానికి అవసరమైనటువంటి కాల్షియం అందుతుంది. ఇది ఎముకలను దృఢపరుస్తుంది మరియు కీళ్ళ నొప్పులను, కీళ్ళ వాపులను తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతుందండి. సో మజ్జిగలో వేసుకొని తాగేవారు గోధుమ గింజ పరిమాణం అంతా తీసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ తీసుకోకూడదు. ఎలాగో రాత్రి పడుకోబోయే ముందు మజ్జిగ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది కదండి. గోధుమ గింజ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదండి. గోధుమ గింజంత సున్నాన్ని మజ్జిగలో వేసుకొని కలుపుకొని తాగండి ప్రతిరోజు. లేదంటే వారంలో 2 సార్లైనా తాగుతూ ఉన్నట్లయితే చాలా మంచిదండి. సో ఈ విధంగా రావాలి కన్సిస్టెన్సీ. ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి.
ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది, వారికి కూడా ఉపయోగపడుతుంది కదండి. అలాగే నేను పెట్టేటువంటి ఈ విధమైనటువంటి ఇంటి చిట్కాలు మీ వరకు రావాలి అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక సిమ్లో పెట్టేసుకొని బాగా ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఎక్కువ సమయం ఉంచనవసరం లేదండి. 2 నుంచి 3 నిమిషాల సమయం వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మనం ఏవైనా ఇంట్లో ఔషధాలు రెడీ చేస్తున్నప్పుడు ఈ విధంగా ఐరన్ కడాయి తీసుకుంటే మంచిదండి. ఇనుప గోళం అంటారు కదండి, పెద్దగా కాస్ట్ ఏముండదండి, 100 నుంచి 150 లోపలే ఉంటుంది. సో ఈ ఇనుప గోళం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మన ఆరోగ్యానికి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఎక్కువ సమయం ఉంచనవసరం లేదండి, మరి పాకంలాగా అవ్వనవసరం లేదు. కొద్దిసేపు మనం వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇక ఇది వేడిగా ఉన్నప్పుడే నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం చేసేసుకోవాలండి. స్టవ్ మీద నుంచి దింపిన వెంటనే ఇందులోకి స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె తీసుకోండి. నువ్వుల నూనెకు బదులుగా మీరు ఆవాల నూనె తీసుకోవచ్చు. 2 స్పూన్ల వరకు తీసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, 4 స్పూన్ల బెల్లం పొడి తీసుకున్నాం. ఇందులోకి 1.5 స్పూన్ వరకు పసుపు, అలాగే సగం చెంచా వరకు సున్నం తీసుకున్నాం. కొద్దిగా నీటిని వేస్తూ మిక్స్ చేసుకున్నాం. తర్వాత స్టవ్ మీద 2 నుంచి 3 నిమిషాల పాటు అలాగే పెట్టేశాం. స్టవ్ మీద నుంచి దించంగానే ఇమ్మీడియట్గా అంటే వెంటనే ఇందులోకి 2 స్పూన్ల వరకు నువ్వుల నూనెను వేసుకోవాలి, లేదా ఆవాల నూనె వేసుకోవాలి. ఇక ఇందులోకి పుదీనా పువ్వు తీసుకోవాలండి. మెంతాల్ అంటే ఇస్తారు. ఎక్కడ దొరుకుతుంది అనంటే ఆయుర్వేద షాపుల్లో ఉంటుందండి, లేదా పచారీ షాపులో ఉంటుంది. ఇంట్లో మనం వడిబియ్యం పోయడానికి సామాగ్రి తెచ్చుకుంటూ ఉంటాం కదండి, ఆ షాపుల్లో ఉంటుందండి, లేదా కిరాణా షాపుల్లో కూడా ఉంటుంది. లేదంటే ఈ రోజుల్లో మనకు ప్రతి ఆన్లైన్లలో అందుబాటుగా ఉందండి. మెంతాల్ అని మీరు సెర్చ్ చేశారంటే కనపడుతుంది. పుదీనా పువ్వు అని పిలుస్తారండి. సో 1 స్పూన్ వరకు పుదీనా పువ్వు తీసుకోండి. ఇది వెయ్యంగానే స్మెల్ ఇండ్లంతా వ్యాపిస్తుందండి. మంచి స్మెల్ వస్తుంది, మంచి జెండు బామ్ స్మెల్ వస్తుందండి. ఈ ఆయింట్మెంట్, దీన్ని ఆయింట్మెంట్ అనొచ్చు మీరు, అద్భుతంగా పనిచేస్తుందండి. మీరే తిరిగి కామెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియజేస్తారు, అంత పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి నొప్పులైనా ఇట్టే తొలగిపోతాయి. ఒక్కసారి అప్లై చేయగానే మీకు 100% రిజల్ట్ ఉంటుంది. ఎలా అప్లై చేయాలన్నది క్లియర్గా తెలుసుకోండి. సో మనం ఎంతైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో అంతా ఒక గిన్నెలోకి తీసుకొని, మనం 4 రోజులకు సరిపడా తీసుకున్నాం కదండి. ఇక ఈ ఐరన్ కడాయిలో నుంచి ఒక ప్లాస్టిక్ డబ్బీలోకి తీసి పెట్టుకోండి చల్లారిన తర్వాత. సో మనం ఎంతైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నామో ఒక రోజుకి అంతే విధంగా సపరేట్ తీసుకోండి. 2 చెంచాలు అయితే సరిపోతుందండి. తిక్కుగా ఉంటుంది కాబట్టి 2 మోకాళ్ళకు 2 చెంచాలు అయితే సరిపోతుంది. ఇంకా మీరు మెడాలకు, అలాగే పాదాలకు, కీళ్ళకు అలా అప్లై చేసుకోవాలనుకుంటే కాస్త ఎక్కువ మోతాదు తీసుకోండి. సో మోకాళ్ళకు తడి ఏమీ లేకుండా చూసుకోండి. తడి ఏమీ లేకుండా చూసుకుని తర్వాత ఈ విధంగా తీసుకొని రౌండ్గా మోకాలు చుట్టూన మందంగా అప్లై చేయండి. అప్లై చేస్తూ ఈ విధంగా మసాజ్ చేసేయండి. రౌండ్గానే మసాజ్ చేయాలండి, ఇట్లా పైకి అనొద్దు, అలాగని కిందికి అనని అవసరం లేదు. రౌండ్గా మసాజ్ చేసేయండి. దీన్ని మీరు పగటిపూట అప్లై చేసుకోవాలన్నా అప్లై చేసుకోవచ్చు, లేదా రాత్రిపూట అప్లై చేసుకోవాలన్నా అప్లై చేసుకోవచ్చు. 20 నిమిషాలు ఉంచుకోండి. క్లాత్ చుట్టొద్దండి. క్లాత్ చుట్టడం వల్ల ఏంటంటే మొత్తం అంతా క్లాత్ పీల్చుకుంటుంది. ఇక మన చర్మం ఏం అబ్జర్వ్ చేసుకుంటుంది చెప్పండి, గుడ్డ మొత్తం పీల్చేసుకుంటుంది. కాబట్టి 20 నిమిషాలు ఉంచుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మేము రాత్రి అంతా ఉంచుకుంటాం, నొప్పులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే కవర్ చుట్టేసేయండి. అది కూడా 1 గంట తర్వాత అలా తీసేయండి. మీకు మెలకు వచ్చినప్పుడు అలా తీసేయండి. తీసేసి శుభ్రం చేసుకోండి. రాత్రి అంతా ఉంచుకొని అవసరం లేదండి, కొద్దిసేపట్లోనే మీకు రిలీఫ్ అనేది తెలుస్తుందండి. తక్షణ ఉపశమనం అనేది తెలుస్తుంది మీకు. ఒక సింగిల్ యూస్లోనే తక్షణమే ఉపశమనం అనేది లభిస్తుందండి. సో ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి నొప్పులైనా ఇట్టే తొలగిపోతాయి. 100% రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక ఫస్ట్ డే అయిపోయింది కదండి. ఇక సెకండ్ డే మనం ప్లాస్టిక్ డబ్బీలో స్టోర్ చేసుకున్నాం కదా. రెండవ రోజు యథాప్రకారం మళ్ళీ రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసుకోవాలి కాబట్టి కొద్దిగంత ఈ విధంగా గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టేసేయండి. కాస్త మెల్ట్ అవుతుంది. సో లేదంటే వేడి నీటిలో పెట్టినా సరే, వేడి నీరు ఉంటాయి కదండి, వేడి నీటిలో పెట్టినా సరే ఈ బౌల్ని తీసుకెళ్ళి మంచిగా వేడి అవుతుందన్నమాట. మన చర్మం ఎంత వేడి అయితే తట్టుకోగలుగుతుందో అంత వేడిగా ఉన్నప్పుడే అప్లై చేయాలి. మీకు ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.